హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 92వ కీర్తన 9వ వచనం. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించుదురుగాక, చెడు పనులు చేయువారందరూ చెదిరిపోవుదురుగాక. ఈ లేఖనాల్లో దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు వర్ధిల్లుతారని దానికి అర్థం. చెడు పనులు, ఇదిగో నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు ఏమైపోతారంటే మరి పతనం అయిపోతారు, పాడైపోతారు అని ఉంటుంది. అంటే చెడు పనులు చేయవారందరూ కూడా ఏమవుతారంటే చెదిరిపోతారు. నువ్వు దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తుంటే ఆయన అంటాడు ఆ కింద వచనంలో 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ముంగవేస్తారు. దేవుని బిడ్డలారా, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. నీ ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ ప్రార్థన బట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీతిమంతుడిగా ఉండు, యథార్థమైన వాడిగా ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను ఉంటాను. తామర పుష్పం పెరిగినట్లుగా వారు వర్ధిల్లుతారు. ఎవరు? నీతిమంతులు. నువ్వు లోకం వైపు చూస్తున్నావా, దేవుడి వైపు చూస్తున్నావా? నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, రా, నేను నీకు తోడుగా ఉన్నాను, అండగా ఉన్నాను, ఆదరణకర్తగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుడి వైపు చూడు, ప్రార్థన చేయి, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడునుగాక. చెడు వైపు చూడద్దు, మోసం వైపు వెళ్ళద్దు. దేవుడు నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్.